జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీస్తారంట, తోలు తీస్తారంట మొత్తానికి. ఈ విధంగా అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? పోలీసులకి, మిగతా అందరు వాళ్ళకి అంటే వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆవేశంలో ఉన్నారు. కార్యకర్తలు చచ్చిపోయారు. ఆవేశంలో ఉన్నారు. కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడాడు. ఇదే విధంగా మాట్లాడాడు. తోలు తీస్తాం, లేదా బట్టలు తీస్తా అనేటువంటి విధంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ఒక 10 రోజులకు, 15 రోజులకు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వీడియో చేశాను. కక్షపూరితమైనటువంటి ధోరణి వదిలేసేసండి. ఎందుకంటే రేపు అధికారంలో మనం వేరే అధికారంలో పోయి వేరే వాళ్ళు వస్తే మాత్రం మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కోవాలి. కాబట్టి కక్షపూరితమైనటువంటి అంటే నేను ఎందుకు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వీడియో చేశానంటే, అంటే అది అంత దూరం వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ బట్ నా అభిప్రాయం చెప్పాను. ఎందుకంటే క్రిస్టియన్ విధానంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్షమ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి విషయం. క్షమ అనేది. కాబట్టి క్షమించేసేయండి. ఇంతకు ముందు ఏం జరిగిందనేటువంటి విషయం తీసి క్షమించేసి కానీ మీరు కానీ ముందుకు కానీ వెళ్ళగలిగితే అంతతో పులిస్ స్టాప్ అయిపోతాయి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి విధంగా చెప్పాను. సరే, అది మన చిన్నోళ్ళం కాబట్టి మన విషయాలు అంత దూరం ఎందుకు వెళ్తాయి కానీ అప్పుడు నేను చెప్పాను. నిజంగా నాకు చాలా బాగా గుర్తుంది. మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు టైంలో కూడా మొన్న 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేను వీడియో చేశాను కేబుల్ క్రియేషన్స్ లో. అది చేశాను. అది ఆ ఛానల్ పోయింది కదా, బట్ ఆ వీడియో లేదు. మామూలుగా అయితే చేశాను. కక్షపూరితమైనటువంటి ధోరణి వదిలేసేయండి అనేటువంటి విధంగా. అబ్బే, ఎక్కడ వదులుతున్నటువంటి పరిస్థితులు. రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వైసీపీ పార్టీ కానీ వస్తే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు ధూమ్ ధామ్ అయిపోతుంది. దాంట్లో సమస్య లేదు. ఇది మాత్రం షో. కానీ అన్నిటికీ సిద్ధంగా ఉండండి, సమస్య లేదు. ఎందుకంటే అప్పుడు చంద్ర అనేటువంటి వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చంపేసిన, ఇప్పుడు లింగమైనటువంటి ఆయన్ని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను చంపేసిన, రేపొద్దున ఇంకొక అన్నయ్య ఇంకొక వేరే వేరే వాళ్ళు అవుతారు. మొత్తానికైతే సేమ్ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది వాళ్ళకని వస్తే. ఈ కక్షపూరితమైనటువంటి విధానాలు అయితే నాయకులకు ఉంటాయో తెలియదు కానీ కార్యకర్తలకు అయితే కంపల్సరీగా ఉన్నాయి. అంటే ఒక నాయకుడు అండ ఉంది, ఒక పార్టీ అండ ఉంది అని అంటే మేము పెద్ద తోపులు, మేము రౌడీలు, మేము ఏం చేసినా కూడా చెల్లిద్ది అనేటువంటి విధంగా ఉండేటువంటి కార్యకర్తలను వాళ్ళని ఎంత తొందరగా పార్టీలు దూరం చేసుకుంటే అంత మంచిది. వాళ్ళ వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏమి లేవు, నష్టం తప్ప. ఇది ఇంత భయంకరమైన గోల్ జరుగుతుంది. అంటే ఓర్పుగా నేర్పుగా ఓటర్స్ ని ఆకర్షించేటువంటి విధంగా పనిచేసేటువంటి కార్యకర్తలు కాకుండా రౌడీజం చేసేటువంటి కార్యకర్తలు, దౌర్జన్యాలు చేసేటువంటి కార్యకర్తలు, ఇలా కొట్లాటలో పాల్గొనేటువంటి కార్యకర్తలు, అంటే కార్యకర్తలు క్రమశిక్షణలో పెట్టాల్సినటువంటి బాధ్యత అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ పార్టీలన్నీ కూడా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే గానీ ఈ కక్షపూరితమైన రాజకీయాలు పోవు. ఏ పార్టీ వస్తే వాళ్ళు కొట్టుకోవటం, చంపేసుకోవటం, ఇది రాజకీయమా? అంటే ప్రజాసేవ చేయాలంటే చంపేసుకోవాలా? ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత ముందుకు వెళ్తున్నటువంటి టైంలో ఈ దరిద్రమైనటువంటి రాజకీయాలు ఏంటి అర్థం కావట్లేదు. కార్యకర్త అనేటువంటి వాడు అభిమానిస్తాడు, మామూలుగా మంచిగా ఓట్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. దౌర్జన్యంతో, కిడ్నాపులతోట, ఎంత దారుణమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఓడించలేక ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పంచుకున్నారు అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు కదా. అసలు ఇది చాలా చిన్న విషయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా చిన్న విషయాలు. అసలు ఏదో ఒక పోలీస్ ఫోన్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం చిన్న విషయాలు, నథింగ్, చిన్న విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి వాటితో పోల్చుకుంటే చాలా చిన్న విషయాలు. చేతులు నరికారా, కాళ్ళు నరికారా, తాళ పగలు కొట్టారా, అడవుల్లోకి పారిపోయారు. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో అడవుల్లోకి పారిపోయారు. నామినేషన్ వేస్తే ఇళ్ళకెళ్ళి డైరెక్ట్ గా దాడి చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, డైరెక్ట్ గా వీడియోస్ లో రికార్డ్ అయింది. దాడులు, కార్ల మీద దాడులు చేశారా? అది చెప్పుకునేది కాదు, అసలు చెప్పుకునేది కాదు. ఒక అరాచకమైనటువంటి విధానం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిపించారు. ఇప్పుడు నాకు తెలిసి అంత అవాంఛనీయ విధానం ఏం జరగలేదు. ఒక సంఘటన, ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన పెద్ద కొట్లాట్ల అయ్యి ఏం కాదు. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100% జరిగితే ఇప్పుడు 1% జరిగింది అసలు వాస్తవంగా చెప్పాలంటే. అది కూడా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకున్నటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక ఆయన ఇష్టం, ఆయన బట్టలు తెస్తాడు, తోలు తెస్తాడు, ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఒకవేళ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన బట్టలు, తోలు ఓడదీస్తే మళ్ళీ ఆ తర్వాత వచ్చేటువంటి ఎవరైతే పార్టీలు ఉంటాయో వాళ్ళు కూడా సేమ్ బట్టలు, తోలే ఖచ్చితంగా ఓడదీస్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఊరుతుంది కదా, గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనేటువంటి విధంగా చాలా మంది హితబాధ చేస్తున్నారు. లేకపోతే ఆయన ఇష్టం ఆయన.